అందుకే అయి ఉంటుంది. ఏమిటిది, టీవీనా? కాదు, రేడియో. లేకపోతే ఏంటమ్మా, టీవీ. ఎక్కడ తీసుకెళ్తున్నా? ఈ అడ్రస్ ఏంటో తెలియడం లేదమ్మా. చెమటకి తడిసిపోయింది చీటి. టీవీ ఎవరికి ఇవ్వాలో అర్థం కావడం లేదు. రామారా, మావారే, ఈ టీవీ మాదే. అమ్మాయి బతికించావు తల్లి. గంట నుంచి ఎండలో పడి తిరుగుతున్నా. రాత్రి ప్రజలు చేస్తానన్నారు, లేకపోతే ఈ వీధిలో టీవీ కొనేంతటి వాళ్ళు ఎవరున్నారు? లోపల తీసుకురా. అబ్బా, తొందరగా ఫిక్స్ అయ్యా బాబు, మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్ని పోతున్నాయి. అయిపోయిందమ్మా, అయిపోయింది. ఇదిగోనే ఏమై రిక్షాబి, నువ్వు ఆ జేబీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ రిక్షా వాడివే కదా? అవునండి. ఏమయ్యా, మా టీవీ ఏది? ఫోన్ చేస్తే 3 గంటలకి పంపించేసామన్నారు. మేము మీదంతా గాలిస్తున్నాం. మీ టీవీ ఏమిటండి? నీ టీవీ ఏమిటా? చూడవయ్యా రసీదు. ఇదిగో, రామన్న 4th క్రాస్ స్ట్రీట్. ఏమయ్యా, వాడిది పక్కిల్లేగా, మా టీవీతో పాటు తీసుకురావచ్చుగా. తర్వాత పంపిస్తారులేండి. అదేమిటమ్మా రాణి, ఈ టీవీ మాదే. బాలేవారండి, ఇది మా వారు పంపించింది. కాదమ్మా, నేనే స్వయంగా సెలెక్ట్ చేసి తీసుకున్నాను. ఇదిగో చూడు ఇక్కడ, ఇదిగో చూడవయ్యా నెంబరు. అయ్య బాబాయ్, నా ఉద్యోగం పోతుంది. ఈ టీవీ వెళ్ళదే, ఇచ్చేయండి, ఇచ్చేయండి. చూడండి, బెడ్ వచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ, టీవీ సెట్ వచ్చిన వేళ అన్నారు. నట్టింట్లో బిగించిన టీవీని తీసుకెళ్లడం భావ్యం కాదు. మేము కొనుక్కోవాలనుకుంటున్నాం. మా ఇంటికి వచ్చిన టీవీని నేను విడిచిపెట్టను. కావాలంటే ఎంతైందో చెప్పండి, దాని మీద మరో 1000 రూపాయలు వేసి మీకు ఇస్తాను. సాయంత్రం మీరు వెళ్ళి కొత్తది కొనుక్కోవచ్చు. ఇలా సాయంకాలమే 1000 రూపాయలు ఎక్స్ట్రాగా ఇస్తానంటుంది కదా? ఆ మాట నిజమైతే నాకు అభ్యంతరం లేదు. సాయంత్రం దాకా ఎందుకన్నయ్య గారు, నేను ఇప్పుడే స్వయంగా వెళ్ళి మా ఆయన గారి దగ్గర డబ్బు తీసుకొస్తాను. మీరు ఇక్కడే ఉండండి. ఇదేదో బాగానే ఉంది. రోజుకో టీవీ ఇలా మారిపోతూ ఉంటే రోజుకు 1000 రూపాయలు లాభం. Very good. Who are you? షో. What is you? You are sitting in my seat talking something nonsense. ఇలారా. వచ్చాను. నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇలా రంకెలేస్తావు? ఇది జనరల్ మేనేజర్ గారి రూమేనా? ఎస్, అవును. మరి మేనేజర్ రామారావు గారు ఏరి? మేనేజర్ రామారావు కాదు, రంగనాయకులు గారు. ఆ గారు నేనే. మరి ఆయన ఆఫీస్ ఎక్కడ? అదిగో మళ్ళీ ఆయన ఆఫీస్ అంటుంది. అగైన్ యు ఆర్ టాకింగ్ నాన్సెన్స్. ఐ డోంట్ అండర్స్టాండ్ అగైన్. అయ్యో, నేను జనరల్ మేనేజర్ రామారావు గారి భార్యనండి. అర్జెంట్ గా కలుసుకోవాలి. నేను టీవీ కొన్నాను. కొనుక్కోమ్మా, కొనుక్కో. నువ్వు టీవీ కొనుక్కో, ఫ్రిడ్జ్ కొనుక్కో, ఆర్టీసీ బస్సు కొనుక్కో. నాకేమమ్మా? యువర్ సుబ్బారావు. ఏంటి సార్? అమ్మయ్యా, వచ్చావా? చూడు, ఈవిడ గారికి మన ఆఫీస్ లో ఉన్న రామారావు అందరినీ చూడు. అలాగే సార్. ఒక్క రామారావు కూడా అలాగే వదిలిపెట్టు. సార్. లీవ్ నాట్ సింగిల్ రామారావు. అండర్స్టాండ్? అండర్స్టాండ్ సార్.